హాయ్ హలో వెల్కమ్ టు 6 టీవీ. కాలంతో పాటు అభివృద్ధిలో ప్రతిరోజు మార్పులు వస్తున్నాయి. మరి ముఖ్యంగా టెక్నాలజీ రోజు రోజుకు పరుగులు పెడుతుంది. ప్రస్తుతం మనం కృత్రిమ మేధా కాలంలో ఉన్నాం. ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించే చర్చ నడుస్తుంది. ప్రతి రంగంలో ఏఐ ప్రవేశిస్తుంది. తన శక్తి సామర్థ్యాలను ప్రదర్శిస్తూ ప్రపంచాన్ని అబ్బురపరుస్తోంది. అయితే ఇది ప్రారంభం మాత్రమేనని, రానున్న కాలంలో మరిన్ని అద్భుతాలు ఏఐ ద్వారా ఆవిష్కృతమవుతాయని నిపుణులు చెబుతున్నారు. దానికి ఎక్కువ సమయం కూడా పట్టదని స్పష్టం చేస్తున్నారు. ఇదే అభిప్రాయాన్ని ప్రముఖ ఏఐ చీఫ్ మేకర్ ఎన్విడియా సిఇఓ జెన్సన్ హువాంగ్ కూడా వ్యక్తం చేశారు. రానున్న 5 ఏళ్ల కాలంలో ఏఐ కొత్త శిఖరాలను అధిరోహిస్తుందని చెప్తున్నారు. ఏకంగా మనిషి రాయగలిగే ప్రతి పరీక్షలోనూ ఇది పాస్ అవుతుందని, మెడికల్ పరీక్షలు కూడా రాయగలుగుతుందని వివరిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పురోగతి వచ్చే 5 ఏళ్లలో గరిష్ట స్థాయికి చేరుకోవచ్చని ఎన్విడియా సిఇఓ జెన్సన్ అన్నారు. మనుషులాగే ఆలోచించగలిగే, ప్రవర్తించే కంప్యూటర్లు రానున్న కాలంలో రానున్నాయని ఆయన చెప్పారు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో జరిగిన ఎకనామిక్ ఫోరంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఏఐ పరిశ్రమ విస్తరణకు మద్దతుగా పరిశ్రమలో ఫ్యాబ్స్ అని పిలువబడే ఇంకా ఎన్ని చీప్ ఫ్యాక్టరీలు అవసరమవుతాయని అన్న ప్రశ్నకు కూడా హువాంగ్ జవాబులిచ్చారు. పలు మీడియా నివేదికల్లో ఓపెన్ ఏఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ శామ్ ఆల్ట్మాన్ ఇంకా చాలా ఫ్యాబ్లు అవసరమని భావిస్తున్నట్టు వెల్లడైంది. ఇదే విషయాన్ని ఎన్విడియా కూడా నొక్కి చెప్పారు. రానున్న కాలంలో ఇంకా చాలా చీప్ ఫ్యాక్టరీలు అవసరమవుతాయని, అంతేగాక ఏఐ చీప్లు మరింత మెరుగవుతాయని ఆయన వివరించారు. అత్యాధునిక సాంకేతికత దానికి యాడ్ అవుతుందని పేర్కొన్నారు. ఇక ఏఐ పురోగతి ఎలా ఉండొచ్చు అని అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఏఐ పురోగతి అనేది దానికి నిర్దేశించిన లక్ష్యంపై ఆధారపడి ఉంటుందని ఎన్విడియా సిఇఓ జెన్సన్ చెప్పారు. మానవ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యం అయితే, ఈ ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అది 5 ఏళ్లలోపే సాధిస్తుందని చెప్పారు. ప్రస్తుతానికి ఏఐ చట్టపరమైన బార్ పరీక్షల వంటి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించగలదని, అయితే గ్యాస్ట్రో ఎంటరాలజీ వంటి ప్రత్యేక వైద్య పరీక్షలపై ఇప్పటికీ ఇది అండర్ ట్రైనింగ్ లోనే ఉందని చెప్పుకొచ్చారు. అయితే 5 ఏళ్లలో అందులో దేనినైనా ఉత్తీర్ణత సాధించగలిగేలా ఏఐ రూపొందుతుందని వివరించారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6 టీవీ.